ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్‌కు ప్రేమతో వాళ్ళందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ సెషన్ ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మరొకసారి మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఆదివారం ఈ విధంగా సాయంత్రము మేము మీతో కలిసి ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున సమయాన్ని మీ దయగల రక్షణాస్తులకు అప్పచెప్తున్నాను తండ్రి. మేము చేయబోయేటువంటి వాక్య ధ్యానంలోను, స్తుతి ఆరాధనలోను, ఆఖరి ప్రార్థనలోను తోడే నడిపించండి. ప్రతి డిస్టర్బెన్సెస్ను లైన్ చేస్తున్నాము. మీ సంపూర్ణమైన అధికారానికి ఈ సమయాన్ని అప్పచెప్తున్నాను తండ్రి. మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి. జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరూ, వాక్యం వినే ప్రతి ఒక్కరు కూడా దీవించబడగలటానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. ప్రభుని గణపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ కొనియాడుతూ పాడదాం. ఆయన సమస్తమైన మహిమకు అర్హుడు. హల్లెలూయా. ఆయనకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ పాడదాం. పరలోకంలో దేవదూతలు ఆయన స్తుతిస్తూ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో ఆయన గణపరుస్తున్నారు. అయితే మన జీవితంలో దేవుడు మనకు అర్థమైన కొలది మనం అనేక రీతులుగా ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు కనుక హృదయపూర్వకంగా ప్రభువుని గణపరుస్తూ పాడి ఆయన నామాన్ని హెచ్చిద్దాం. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ఈ భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా. యేసునాథా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. ప్రాణనాథా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. యేసునాథా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. ప్రాణనాథా నీకే మహిమా. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ఈ భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నా స్తుతికి నీవే కారణభూతుడవే. నా నీతికి ఆధారం నీవే కదా. నా స్తుతికి నీవే కారణభూతుడవే. నా నీతికి ఆధారం నీవే కదా. మహాగణుడా మహోన్నతుడా
అద్వితీయ సత్యదేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, అద్వితీయ సత్యదేవుడా, మహిమా నీకే మహిమా, యేసునాథా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, ప్రాణనాథా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, యేసునాథా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, ప్రాణనాథా నీకే మహిమా, సార్వభౌముడవే సకల జనుల కోసం చేసావు ఆ శిల్పలో ప్రాణ త్యాగం, సార్వభౌముడవే సకల జనుల కోసం చేసావు ఆ శిల్పలో ప్రాణ త్యాగం, నీ బలియాగం పాప పరిహారం, ఇదే నా రక్షణ భాగ్యం, నీ బలియాగం పాప పరిహారం, అదే నా రక్షణ భాగ్యం, మహిమా నీకే మహిమా, యేసునాథా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, ప్రాణనాథా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, యేసునాథా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, ప్రాణనాథా నీకే మహిమా, దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా, ఈ భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా, దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా, ఈ భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా, నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా, నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా, మహిమా నీకే మహిమా, యేసునాథా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, ప్రాణనాథా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, యేసునాథా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, ప్రాణనాథా నీకే మహిమా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. మా స్తుతికి కారణభూతుడవు నీవే, సార్వభౌముడవు, సమస్తము ఎరిగిన దేవుడవు, మా పాపపు స్థితిని కూడా ఎరిగిన దేవుడవు. మాకు మేముగా మేము రక్షించబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, పాపులమై చచ్చిన స్థితిలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించుకోవడానికి మీ ప్రాణాన్ని బలగా చెల్లించిన గొప్ప దేవుడు అయ్యానికి స్తోత్రం. నీకు వందనాలు. నిన్ను భజించి నిన్ను పూజించి నిన్ను ఆరాధిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ నామని ఘనపరుస్తున్నాం. దేవదూతల కొరకు మీ ప్రాణాన్ని మీరు పెట్టలేదు.
పాపులమైన మా కొరకు మీ ప్రాణాన్ని మీరు బలిగా పెట్టారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఏలనగా మేము ఇంకనూ పాపులమైనగా మా కొరకు మీరు చనిపోవడాన్ని బట్టి మీ ప్రేమను మా కొరకు రుజువు చేశారయ్యా. మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తమైన మహిమను, ఘనతను, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో ఈ స్తుతిని, ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు. కానీ మనతో కూడా ఉండటానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఆయన తన మహిమను విడిచి పరలోకంలో దేవదూతల స్తుతి గానాలు విడిచి ఈ లోకానికి రిక్తునిగా వచ్చాడు. తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాడు. మనందరినీ తనతో సమాధానపరచడానికి వచ్చాడు. ఈ మాట అర్థమైతే, మన కొరకు ఆయన చేసిన బలియాగం యొక్క విలువ మనకు అర్థమైతే, ప్రభువును స్తుతించకుండా, ఆరాధించకుండా ఉండగలమా? ఉండటానికి అసలు కుదురుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు మన కొరకు చేసిన బలియాగం జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి మన హృదయంలో ఆయన కొరకు కృతజ్ఞతతో నిండిన స్తుతి, ఆరాధన రావాల్సిందే. అలా రావటం లేదు అంటే ఇంకా మన హృదయాలు కఠినంగా ఉన్నాయని, ఇంకా మన హృదయాలు రాతి హృదయాలుగానే ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఆయన సన్నిధిలో పర్వతములైనను మైనములు కరిగిపోవాల్సిందే. ఈరోజు మన హృదయాలు కరిగించబడాలి. ప్రభువు చేసిన బలియాగం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన హృదయం కరిగి ఆయన కొరకు కృతజ్ఞతతో ఉండిన స్తుతి, ఆరాధన బయటికి రావాలి. ఆ విధమైన ఆరాధన ప్రభువుకి ఇంపైన సువాసనగా, ఆయన ఆగ్రహించగలిగిన సువాసనగా ఆయన సన్నిధికి చేరుతుండగా ప్రభువుకి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మంచిది. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము సాయంకాలం ఈ విధంగా మనం కలుసుకోవటానికి దేవుడు కృప చూపిస్తున్నారు. మరి ఈ ప్రోగ్రాం మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మరి ఈ ప్రోగ్రాం దీవెనకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ లింక్ మీరు షేర్ చేయాలని మనం చేస్తున్నాను. తర్వాత ప్రతి ఆదివారము కలుసుకుంటున్నాం కనుక సాయంకాలం మాత్రమే కాకుండా యూట్యూబ్లో ఈ మెసేజ్ ఉంటుంది. తర్వాత మీరు దీన్ని చూసుకోవచ్చు. అయితే ఆదివారము మరి మీకు వీలైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని మీకు మనం చేస్తున్నాను. ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి వావ్ ఇంగ్లీష్ మెసేజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. లెర్న్ టు నో హిమ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. మీరు వీక్షించాలని మనం చేస్తున్నాను. బైబిల్ స్టడీ ఆసక్తి కలిగిన వారు ప్రతి శుక్రవారం తెలుగులో స్క్రిప్చర్ టైం తెలుగు అనేటువంటి ప్రోగ్రామ్ అవైలబుల్గా ఉంది. శనివారం స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్లో ప్రసారం అవుతుంది కనుక బైబిల్ స్టడీ ఆసక్తి కలిగిన వారు లేవియా కాండాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. అందులో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మీకు దీవెనకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి అదేవిధంగా డైలీ డివోషన్స్ ద్వారా ప్రతి రోజు కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మరి దేవుని వాక్యాన్ని మరి పాత నిబంధన గ్రంథంలోంచి కొన్ని విషయాల్లో అక్కడ మీకు డైలీ మరి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక డివోషనల్ ప్రేయర్ ఉంటుంది. మీరు వాటిని కూడా ఫాలో చేయాలని మనం చేస్తున్నాను. వీటన్నిటి ద్వారా మీరు దీవించబడితే ఖచ్చితంగా లెర్న్ టు నో మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుని యొక్క పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతూ మీ యొక్క ఫ్రెండ్స్తో, మీ యొక్క రిలేషన్స్తో వాటిని మీరు షేర్ చేయాలని మీకు మనం చేస్తున్నాను. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యం నుంచి అనేక విషయాలు దేవుడు మనకు బోధిస్తూ నేర్పిస్తున్నారు. ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన వారం కూడా మీతో మాట్లాడాను. మనం పేతురు రాసిన 2వ పత్రిక నుంచి మొదటి అధ్యాయంలో నుంచి 5 నుంచి 7 వచనాల మూల వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. విశ్వాసికి తగినట్లుగా ఒక విశ్వాసిలో ఉండాల్సిన లక్షణాలు ఏమేమి ఉండాలి, ఆ విశ్వాసికి ఆ లక్షణాలు ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకోవడానికి మరి పూర్ణ జాగ్రత్త వహించి మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలి అనే విషయాన్ని సూచిస్తూ లాస్ట్ వారం మీతో మాట్లాడాను. ఈ వారము మరొకసారి అదే మూల వాక్యం నుంచి కొన్ని విషయాలను మీకు బోధించాలని ఆశ కలిగి ఉన్నాను. మరి విశ్వాసానికి 7 విషయాలను జత చేయమని పేతురు భక్తుడు రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి ఆ మూల వాక్యాన్ని మనం చూసి ముందుకెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 5 నుంచి 7 వచనాల్లో గల దేవుని మాటను ఒకసారి మనం చూద్దాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనండి. అంటే విశ్వాసమునకు కావలసినటువంటి కంఠభూషణములు కావచ్చు, లేకపోతే రకరకాల
ఆభరణాలు ఎలాగైతే ధరించుకుంటామో మన ఆత్మీయ స్థితిలో విశ్వాసాన్ని కూడా కొన్ని అమర్చడం అనేటువంటిది జరగాల్సి ఉంది. ఈరోజు ఒక్క విషయాన్ని మాత్రం నేను మీతో పంచుకుంటాను. మరి చాలా విషయాలు నేను మీకు చెప్పగలను గానీ, మరి మనకున్న సమయాన్ని బట్టి మరి ఈరోజు ఒక్క విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. మరి మీ విశ్వాసమునందు సద్గుణమును అమర్చుకోండి అన్న మాట ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. సద్గుణము అన్న మాట మనం చూస్తున్నాం. సద్గుణం అంటే ఏంటి? అందులోని పేరులోనే మనకు అర్థం అయిపోతది. అది సద్గుణము అంటే మంచి గుణము అని చూస్తున్నాం. ఈ మంచి గుణం ఎవరిలో ఉంటది అని మనం ఆలోచన చేస్తే, యూజువల్‌గా అయితే విశ్వాసులందరిలో కూడా ఈ సద్గుణం కనపడాలి. ఓకే. సద్గుణం కనపడితేనే విశ్వాసులని పిలువబడతారు. ఓకే. ఒక విశ్వాసిలో సద్గుణం లేదనుకోండి, నిజంగా విశ్వాసేనా అనేటువంటి ఒక క్వెషన్ ఎవరికైనా వస్తది. మరి అన్యులైన వారు మన జీవితాన్ని చాలా తీక్షణంగా పరిశీలన చేసి చూస్తూ ఉంటారనమాట. మరి మన పరిస్థితులకు ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎలా రెస్పాండ్ అవుతున్నాము అన్నీ కూడా వారు గమనిస్తూ ఉంటారు. మరి మనలో సద్గుణం కనిపిస్తే ఎంత బాగుండు గదా! అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి అది ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఒక అనుభవంలోనికి మనల్ని నడిపిస్తది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విశ్వాసుల జీవితంలో సద్గుణం అనేటువంటి ఒక లక్షణాన్ని మనం చూడలేకపోతున్నాము. అది దురదృష్టవశాత్తు మనం చూడలేకపోతున్నాము. అది దురదృష్టకరం ఆ విధంగా ఉండటం. ఎందుకంటే సద్గుణము అనేటప్పటికి సత్గుణము, మంచి గుణము. ఈ మంచి గుణం ఎక్కడి నుంచి వస్తదంటే విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువును గురించి వినుట వలన మనకు కలుగుతుందని చూస్తున్నాము. సద్గుణం కూడా యేసుక్రీస్తు సద్గుణ సంపన్నుడు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి సద్గుణము మనలోనికి రావాలంటే మనము ఆయనలో అమర్చబడ్డం అనేటువంటిది జరగాలి. ఓకే. విశ్వాసంలో మనం దేవునికి వేరే ఉండి ఫలించలేం. మనకు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు నా యందు నిలిచి ఉంటే అప్పుడు మీరు ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు అన్న మాటని యేసుప్రభువు వారు నేర్పిస్తున్నట్టుగా చూస్తాం. నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తెంపి పారేస్తాడు. అయితే నాలో నిలిచి ఉండి ఉన్నవారు ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు అనే మాటను యేసుప్రభువు వారు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. నాకు వేరై ఉండి మీరు ఫలించలేరు అంటున్నారు. సద్గుణ సంపన్నుడు ఆయనే కదా! ఆయనలోని గుణలక్షణాలు మనలోనికి రావాలి అనంటే మనము ఆయనలో అమర్చబడి ఉండాల్సిన అనుభవంలోనికి మనం రావాల్సిన వారంగా ఉన్నాం. చాలాసార్లు మనం ఆలోచన చేస్తే ఆయనలో సద్గుణం ఉంది, కానీ మనలో ఉండట్లేదు. అంటే మన అమరిక ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకొని చూసుకోవాలి. ఎందుకంటే మరి గ్రాఫ్టింగ్, అంటుకట్టడం అనేటువంటి ఆలోచన మనం చూస్తాం కదా దేవుని వాక్యంలో. మరి అంటు కట్టబడి ఉన్నాం మనము. అయితే ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనలోనికి రావాల్సి ఉంది. ఆయనలో ఉన్న జీవం మనలోనికి రావాల్సి ఉంది. ఆయన తీగల్లోని కూడా కనపడాలి. అయితే ఫలము కూడా తీగల్లోనే కనపడుతుంది కానీ మరి ఆ రూట్‌లో గానీ లేకపోతే ఆ స్టెమ్‌లో గానీ మనకు అది కనపడదని చూస్తున్నాం. ఈరోజు మనలో ఫలం కనపడుతుందా? సద్గుణమైనటువంటి ఫలం మన విశ్వాసంలో కనపడుతుందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలా. ఎందుకు కనపడట్లేదు అని కూడా మనం ఆలోచన చేయాలి. ప్రతిదానికి ఒక రూట్ కాజ్ అనాలిసిస్ అని చేస్తూ ఉంటారు. మరి మనం ఆలోచన చేస్తే ఎందుకని మనం ఫలించట్లేదు? ఎందుకని మనలో ఆ సద్గుణం అనే లక్షణం కనపడటం లేదు? మనం నాటబడింది యేసులోనే కదా! మనం అంటుకట్టబడింది ఆయనలోనే కదా! మరి ఎందుకు మనలో సద్గుణం కనపడట్లేదు? మన విశ్వాసంలో సద్గుణం అనేటువంటి లక్షణం ఎక్కడికెళ్ళిపోయింది అని మనం ఆలోచన చేయాలి. దొంగలు ఎత్తుకెళ్ళిపోయారనుకుంటున్నారా? లేదు. ఎందుకంటే మనం దాన్ని ఫలించట్లేదు అని మనం ఆలోచన చేయాలి. అంటే మనం అవసరాల కొరకు చాలాసార్లు మనము అంటుకట్టబడడానికి ఇష్టపడుతున్నామేమో, లేకపోతే మన స్వార్థం కొరకు, మన స్వలాభం కొరకు దేవునితో అంటుకట్టబడడానికి ఇష్టపడుతున్నామేమో, కానీ ఆయనకు లాభం చేకూర్చే పనిని మనం చేయలేకపోతున్నామేమో ఓసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనే ఫలభరితమైన జీవితం జీవించగలరు. కానీ మనకు ఆయన ఫలం ఇవ్వాలని కోరుకోవడము, మనల్ని అంటుకట్టుకోవడము చూసినప్పుడు మన ద్వారా ఆయన ఫలించాలని, మన ద్వారా తను గురించిన సువాసన వెదజల్లాలని, మన ద్వారా తను ఈ లోకంలో జీవించాలని ఆయన ఆశపడుతుండగా, మనం మాత్రము మనల్ని మనం కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాము. మరి సద్గుణం ఎక్కడి నుంచి వస్తదండి? రాదు. అంటే మనలో ఉన్న అవలక్షణాలే కనపడతాయి గానీ, దేవునిలో ఉన్న యేసుక్రీస్తులో ఉన్న సద్గుణ లక్షణాలైతే కనపడవు అని మనం చూస్తాం. ఒక మాట నేను మీకు చెప్పనివ్వండి. పౌలు భక్తుడు ఒక మాట రాస్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచు
కొనుడి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, మన ధ్యాస అంతా వేరే వాటి మీద ఉండిపోతా ఉంది. సత్యమైన వాటి కొరకు, మాన్యమైన వాటి కొరకు, ఖ్యాతి గల వాటి కొరకు, రమ్యమైన వాటి కొరకు, యోగ్యత కలిగిన వాటి కొరకు, న్యాయమైన వాటి కొరకు మనం ప్రయాసపడట్లేదు అని మనం చూస్తున్నాం. యేసు ప్రభువులో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానము, మనల్ని ఎన్నిక చేసుకున్న విధానం చూసినప్పుడు, ఇలా జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేని విషయంలో మనం పిలువబడ్డామంటే, సత్యమైన వాటి యందు ఆసక్తి కలిగి, దేవుడు మన కొరకు రెడీగా ఉంచినటువంటి సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడంట. సత్క్రియలందు మనం ఆసక్తి కలిగి ఉండాలంటే మొదట మనలో సత్క్రియ ప్రారంభం అవ్వాలి. ఆ సత్క్రియ ఏంటంటే దేవుని గుణలక్షణాలు మనలో ప్రారంభం అవ్వాలి. పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటది, మనం చూస్తాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చూద్దామా? మొదటి పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఈ మాటలు మన గురించి రాయబడినాయండి. అంటే మనము ఒకప్పుడు దేవుని ప్రజగా లేము. దేవునికి విరోధులుగా పిలువబడుతున్న స్థితిలో ఉన్నాము, పాపం చేసిన వారుగా. అయితే దేవుడు మహా కనికరం చొప్పున మనల్ని రక్షించుకున్నాడు. ఈరోజు ఆయన ప్రజలుగా మార్చుకున్నాడు. ఆయన సొత్తుగా మనల్ని మార్చుకున్నాడు. ఆయనను ప్రతిబింబించేటువంటి జీవితం జీవించాలని మనల్ని కోరుకున్నాడు. పరిశుద్ధులైన యాజక సమూహంగా మనం మార్చబడాలని, రాజులైన యాజక సమూహంగా మనం పిలువబడాలని, ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించాలని, పరిశుద్ధ జనముగా ఆయన సొత్తైన ప్రజలుగా మనం మార్చబడాలని, చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులను మనం తీసుకుని వచ్చాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములను మనం ప్రచురము చేయు నిమిత్తము. అయితే అంటే ఆయనలో ఉన్న గుణ లక్షణాలన్నిటినీ మనం కలిగి ఉండి, వాటిని సంతరించుకొని, క్రీస్తు తోటి వారసులుగా మార్చబడి, క్రీస్తును పోలి ఈ లోకంలో నడుచుకొని, క్రీస్తుని ఈ లోకంలో అనేక మందికి పరిచయం చేసి, ఆయన మహిమను అనేక మందికి చాటడానికి, ఆయన యొక్క వెలుగును అనేక మందికి ప్రసరింప చేయడానికి, చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరిని యేసు అనే వెలుగులోనికి తీసుకురావటానికి, యేసు అనే సత్యమును వద్దకు మనం నడిపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడంట. అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే మనలో అన్ని అవలక్షణాలు కనపడుతున్నాయి. మనలో దేవుని నీతి కనపడట్లేదు. దేవుని వెలుగు, దేవుని సమాధానము, దేవుని క్రియలు మనలో కనపడట్లేదు. విశ్వాసకి తగినటువంటి ప్రవర్తన మన జీవితంలో కనపడట్లేదు. మరలా మనము వెనుతిరిగిపోయిన స్థితిలో మనం ఉండిపోతున్నాము. లేకపోతే ఎక్కడ ఉన్నవారం అక్కడే ఉన్నట్టుగా విశ్వాసం ఎదగకుండా మరి ఇంకా ఇమ్మెచ్యూర్డ్‌గానే మనం ప్రవర్తిస్తున్నలాగా మనకు అనిపిస్తున్నాం. దీనికి కారణం ఏంటి అనంటే, మన పిలుపును మనం అర్థం చేసుకోలేదు. మన కొరకు దేవుని ఉద్దేశాన్ని మనము అర్థం చేసుకోలేదు. మనం దేవుని కొరకు జీవించాల్సిన విధానాన్ని మనం అర్థం చేసుకోలేదు. మన కొరకు చేసిన బలియాగాన్ని మనము అర్థం చేసుకోలేదు అనే విషయాన్ని. అందుకే ఏవి సత్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటి మీద మనం ధ్యాస ఉంచుకున్నప్పుడు, దేని విషయంలో మనం జాగ్రత్త వహించాలో దాని విషయంలో జాగ్రత్త వహిస్తూ, విశ్వాసాన్ని అంతకంతకు మనం కట్టుకుంటూ జీవిస్తున్నట్లయితే ఆయన చేత వెలిగించబడిన వారుగా మరి ఆయన గుణాతిశయములను ప్రచురం చేసేటువంటి స్థాయిలోనికి మనం రాగలుగుతాం. పేతురు భక్తుడు కొన్ని మాటలు ఇంకా రాస్తున్నాడు. చదివేకి ముందు నేను రోమిల్కి రాసిన పత్రికలో ఒకసారి 16వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. నిజంగా ఈ మాట మన గురించి దేవుడు అంటే ఎంత బాగుండును. మన విధేయతను బట్టి దేవుడు సంతోషిస్తే ఎంత బాగుంటుంది కదా. అయితే మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులను ఉండవలని కోరుచున్నాను. మేలు చేయటం ఎందునో ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత జ్ఞానులుగా కనపడాలి. కీడు విషయమై నిష్కపటులుగా ఉండవాలని కోరుతున్నాను అన్నాడు పౌలు భక్తుడు. అంటే మన జీవితాల్లో దేవుని యొక్క గుణలక్షణాలు కనపడడానికి, జ్ఞానులుగా మనం మార్చబడగలగటానికి మనలో ఆసక్తి కనపడాల. ఆసక్తి ఉన్నవారికి దేవుడు ఎంతైనా నేర్పించగలడు. ఆసక్తి లేనప్పుడు మరి ఒక గాడిద నీళ్ళు తాగాలనుకుంటే దాన్ని నీటి వద్దకు తీసుకుని వెళ్ళగలం. తాగాలా వద్దా అనేది దానికే వదిలేయగలం. దాన్ని మనం ఫోర్స్ చేసి తాపించగలమా? తాపించలేం.
దేవుడు మనల్ని చాలాసార్లు అలా తీసుకెళ్తున్నాడు. కానీ మనం చాలాసార్లు మెడబంగని జనంగా మనం గమ్మున ఉండిపోతూ, జ్ఞానులుగా కాకుండా, వివేకులుగా కాకుండా, తెలివిలేని వర్గం ప్రవర్తిస్తున్నట్టుగా మనకు అక్కడ తెలియపరచబడుతుంది. రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చూద్దాం. రెండవ పేతురు మొదటి అధ్యాయము 17వ వచనం. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, అంటే యేసుక్రీస్తు ప్రభువు వాని గురించి ఒక చక్కటి సాక్ష్యము దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తెలియజేసినట్టుగా చూస్తాం. మరి మన గురించి దేవుడు ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చిన అనుభవాలు ఉన్నాయంటారా? మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభువు మన ద్వారా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే మనలో ప్రభువుకు నచ్చినట్లుగా, మన తండ్రికి నచ్చినట్లుగా, మనం సృష్టించిన, మనం కలుగు చేసిన దేవునికి నచ్చినట్లుగా మనలో దేవుడు సాక్ష్యం ఇవ్వగలిగిన మాటలేవి కూడా కనపడట్లేదు. ఈరోజు ఎంత దయనీయమైన స్థితిలో మనం ఉన్నాము. సద్గుణమును యాడ్ చేయాలంట మన విశ్వాసానికి. విశ్వాసులను పిలువబడితే సరిపోదు. సద్గుణం అనేటువంటి ఒక ధన్యత కలిగినటువంటి విశ్వాసులుగా మనం మార్చబడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా మనకు అనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుదాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18. మనమందరమును మునుపటి ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలంటే మోషే దేవునితో గడిపిన సమయాన్ని అర్థం చేసుకోవాలి. మోషే దేవునితో సమయాన్ని గడుపుతూ 40 రోజులు, దాదాపు 3 సార్లు మోషే దేవునితో 40 రోజులు గడిపాడు. అయితే ప్రతిసారి కూడా ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆయన ముఖము దేదీప్యమానంగా వెలుగుతూ ఉందంట. మరి అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఆ ముఖాన్ని చూడలేకపోయారంట. మోషే దగ్గరికి వస్తూ ఉంటే, నిన్ను మేము చూడలేకపోతున్నామని చెప్పేటప్పటికి మోషే ముసుగేసుకోవడం ప్రారంభించాడట. దేవునితో వెళ్తున్న ప్రతిసారి కూడా మోషే ముఖం వెలిగిపోతూ ఉంది. అయితే ముసుగేసుకొని ఉంటున్నాడు. అయితే నూతన నిబంధనలో మనము దేవునితో సహవాసం చేసే ప్రతి ఒక్కరం కూడా మన ముఖాలు కూడా ఆ విధంగా వెలగాలి, తేజరిల్లాలి. అలా మన తేజరిల్లుతూ ఉండగా దేవుడు మనకు ముసుగేసేవాడుగా లేడు, కానీ ఇప్పుడు ముసుగు లేకుండా ఆ వెలుగును అనేక మందికి పరిచయం చేయడానికి మనము పిలువబడాలి. ఇప్పుడు ఆలోచించండి, ప్రతి విశ్వాసి కూడా లైట్ ఆన్ చేసుకొని ముఖమంతా వెలుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనందరం కూడా ఆర్టిఫిషియల్ లైట్ వేసుకొని కూడా వెలిగించుకోలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నాం. అయితే మన ఆత్మీయ స్థితి పెరిగి మన ముఖాలు తేజరిల్లుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అలా ముసుగు లేకుండా దేవుని మహిమను ప్రజ్వలింపచేసేటువంటి అనుభవంలోకి దేవుడు మనం తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. మహిమ నుంచి అధిక మహిమకు, కృప నుంచి అధికమైన కృపకు, కృప వెంబడి కృపకు మనం తీసుకెళ్లాలని ఆయన ఆశపడుతుంటే, ఆయన గుణాతిశయం మన ద్వారా ప్రచురం చేయాలని ఆయన కోరుకుంటూ ఉంటే, ఒక ప్రొజెక్టర్ లాగా మనం మారాలని ఆయన ఆశిస్తూ ఉంటే, మనము అసలు మనలో ఫ్యూజే లేకుండా మనం మారిపోతున్నాం. సద్గుణం అనేటువంటి ఒక గుణ లక్షణము మన విశ్వాసముకు మనము ఒక యాడ్ చేసేటువంటి పరిస్థితులను మనం మారాలి. దేవుడు అదే మనకు తెలియజేస్తున్నాడు. ఆఖరిగా ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు ఒకసారి చదువుదాం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. మన హృదయంలో ప్రకాశిస్తున్నాడా? గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటం లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అన్నాడు. మనం పరిచారకులుగా, పరిచేటువంటి పరిచారకులుగా, క్రీస్తు వెలుగు చేత ప్రకాశితులయ్యేటువంటి ఆయన జనాంగంగా మనం పిలువబడాలని దేని యొక్క ఉద్దేశం. ఇంకా చీకట్లోనే ఉండిపోతున్నామా? ఇంకా వెలిగించబడే అనుభవం రాలేదా? ఇంకా సద్గుణం మనలో ప్రారంభం అవ్వలేదా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. దేవుని వెలుగు ప్రజ్వలింప చేయడానికి మనం ఒక సాధనాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన ఆశలు మనం భంగం చేయకూడదు. ఆయన కోరుకున్నట్లుగా ఆయన మహిమను ప్రకాశింపచేసేటువంటి ఒక జ్యోతులుగా మార్చబడే అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన కాక. ఈరోజు ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. మన విశ్వాసంలో కొరబడినటువంటి ఆ సద్గుణాన్ని
మనం పొందుకోలేం గానీ, ప్రభువుని అడిగితే, ప్రభుతో సహవాసంలో మనం కొనసాగితే, ప్రభువు జ్యోతుల వలె మనం మార్చబడ్డానికి, ప్రకాశించే అనుభవంలోనికి మనము వస్తాం. దేవునితో సహవాసం చేసినప్పుడు, ఆయన చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం పిలిచిన విధానం చూసినప్పుడు, నిజంగా ఆయన వెలుగైనాడు కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే, మనము వెలుగు సంబంధుల వలె వెలిగించబడిన అనుభవంలోనికి, ప్రకాశించే అనుభవంలోనికి మనం వచ్చుదుం గాక. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా కొరకు మీరు ఉద్దేశించిన ఉద్దేశాలు చాలా గొప్పవి ప్రభువా. మీరు మాతో సూటిగా, స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ గుణాతిశయములను ప్రచురం చేయుట కొరకు, మీ మహిమను ప్రజ్వలింప చేయుట కొరకు మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు. అయితే మా జీవితాల్లో మీ గుణాతిశయాలను ప్రచురం చేయలేని స్థితిలో మేము ఉండిపోతున్నాము. ఇంకా చీకట్లోనే మేము రాగిపోతున్నాము. మా జీవితాల్లో ప్రభా వెలుగు కనపడడం లేదు కదా! మా జీవితాలు ప్రభా నిష్ఫలముగా కనపడుతూ ఉన్నాయి. ఈరోజు మా విశ్వాసమునకునైనా మరి సద్గుణం మేము యాడ్ చేయాల్సిన స్థితిలో మేము లేం ప్రభువా. దయచేసి మాకు సహాయం చేయండి. మా విశ్వాసాన్ని అభివృద్ధి చెందించండి. మీ మీ ఏ ఏ పిలుపుతో అయితే, ఏ ఉద్దేశంతో అయితే, ఏ ప్రణాళికతో అయితే, ఏ ఏ ఏర్పాటుతో అయితే మీరు మమ్మల్ని పిలిచారో, ఆ పిలుపుకు తగినట్లుగా మేము జీవించడానికి మాకు మీరే సహాయం చేయండి. సద్గుణము క్రీస్తు యొక్క మరి ఆ సద్గుణంలో మాలో కూడా మీరు కలుగు చేయండి. క్రీస్తు కలిగినటువంటి ఆ రూపులోనికి మేము మార్చబడగలగటానికి, మాకు అడ్డంకిగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని అధిగమించగలగటానికి మాకు సహాయం చేయండి. అలసత్వం వహించకుండా నైనా పూర్ణ జాగ్రత్త గలవారమే ప్రభా, మరి మీ రూపులోనికి మార్చబడగలగటానికి, మీ యొక్క కృపలో ప్రభా మీ మహిమను ప్రజ్వలింప చేయటానికి, జ్యోతులుగా ప్రకాశించటానికి మా జీవితాలు మీరు మరొకసారి మీరు వెలిగించండి. మరలా మమ్మల్ని దర్శించండి. మరలా మాలో అగ్నిని పుట్టించండి. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటన్నిటిని మేము గ్రహించుకుంటూ మీ దృష్టికి అంగీకారయోగ్యం పడుతుంది కలిగి మీరు కోరుకున్నట్టుగా మరి మీ గుణాతిశయం ప్రచురం చేసేటువంటి స్థాయిలోనికి మా విశ్వాసం ఎదుగునట్లుగా మాకు సహాయం చేసి నడిపించండి. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలను అటువంటి వెలుగును మీరు కలిగింపు చేసి వారందరూ కూడా మీ కొరకు సాక్షులుగా, జ్యోతులుగా ప్రకాశించే అనుభవాన్ని దయచేసి నడిపించమని మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి దేవుని వాక్యం ద్వారా మనము ప్రకాశించబడిన అనుభవంలోకి రావాలి. క్రీస్తు కలిగినటువంటి సద్గుణము మన విశ్వాసం మనం కలిగి ఉండి దేవుని కొరకు వెలిగించబడే అనుభవంలోకి రావడానికి దేవుడు మనందరికీ కృప చూపించి సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్.